హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ టువర్. దిస్ ఇస్ వినోద్, మ్యాథ్స్ టీచర్. మనం ఈరోజు బేయస్ థియరం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అసలు బేయస్ థియరం అంటే ఏంటి, ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అంటే, బేయస్ థియరం నేర్చుకునే ముందు మనం చిన్న ఒక థియరం నేర్చుకోవాలి. ద థియరం పేరు టోటల్ ప్రాబబిలిటీ. అసలు టోటల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, మనం ఒక ఎగ్జాంపుల్తో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చదివితే, a bag contain 3 red balls and 4 black balls, while the another bag 2 contains 5 red balls and 6 black balls. One ball is drawn at a random from one of the bags and it is found to be a red. అంటే ఇక్కడ మనకు రెండు బ్యాగులు ఉన్నాయి. సో బ్యాగ్ 1, బ్యాగ్ 2. సో బ్యాగ్ 1 ఇండికేట్ B1, సో బ్యాగ్ 2 B2 అనుకుంటే, దీనిలో మనకి 3 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్ 2లో 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 6 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. మనకేం కావాలి ఇక్కడ, 1 ball is drawn at random from one of the bags and it found to be a red. మనకి రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అంటే, ఫస్ట్ 2 బ్యాగ్స్ ఉన్నప్పుడు మనం ఏదో ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. మనం బ్యాగ్ 1లో నుంచి కూడా రెడ్ బాల్స్ తీయచ్చు, మనం బ్యాగ్ 1లో నుంచి రెడ్ బాల్స్ తీయచ్చు, బ్యాగ్ 2లో నుంచి రెడ్ బాల్స్ తీయచ్చు. 2 ఛాన్సులు ఉన్నాయి. అప్పుడు సెలెక్టింగ్ ద రెడ్ బాల్ ఈదర్ ఫ్రమ్ ద బ్యాగ్ 1 ఆర్ బ్యాగ్ 2. మనం బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంతో చూద్దాం. బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత, 2 బ్యాగులు ఉన్నాయి, ఒక బ్యాగ్ కావాలి. సో టోటల్ అవుట్కమ్స్ ఎంత, 2 బ్యాగులు. సో మనకు కావాల్సిన అవుట్కమ్ 1. సో 1/2 ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్యాగ్ 1. ఇదే విధంగా మనం బ్యాగ్ 2 సెలెక్ట్ చేయడానికి ఎంత ప్రాబబిలిటీ E2 అనుకుంటే, బ్యాగ్ 2 సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత, 1/2. ఓకే, మనం ఇండివిజువల్గా బ్యాగ్ 1, బ్యాగ్ 2 చూస్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాగ్ 1లో నుంచి మనకు రెడ్ బాల్ కావాలంటే పాసిబిలిటీ ఎంత, రెడ్ బాల్ కావాల్సింది ప్రాబబిలిటీ ఏ అనుకుందాం. ఆల్రెడీ మనం బ్యాగ్ 1 చూస్ చేసుకున్నాం కదా. సో దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈవెన్ హ్యాపెన్స్. సో అదర్వైజ్ విల్ ప్రొనౌన్స్ యాజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈవెన్ గివెన్ E1. దెన్ ఇక్కడ రెడ్ బాల్స్ అనేవి 3 ఉన్నాయి. సో టోటల్ బాల్స్ ఎన్ని, 3 + 4 7 అనమాట. సో ఇదే విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 2. సో ఆల్రెడీ బ్యాగ్ 2 సెలెక్షన్ అయిపోయింది. సో దీన్ని రెడ్ బాల్ ఎన్ని ఉన్నాయి, బ్యాగ్ 2లో 5 ఉన్నాయి. టోటల్ ఎన్ని, 5 + 6 11 బాల్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ అనేది 3/7 ఫ్రమ్ ద బ్యాగ్ 1. ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ ఫస్ట్ బ్యాగ్ ఎంత, 1/2. సిమిలర్లీ సెలెక్టింగ్ ఏ సెకండ్ బ్యాగ్ అనేది 1/2 అయితే, సెకండ్ బ్యాగ్లో నుంచి రెడ్ బాల్ తీయాలంటేనేమో 5/11 అనమాట. అర్థమైందా. సో ఇక్కడ టోటల్ ప్రాబబిలిటీ అనేది ఎలా రాయాలి. సో టోటల్ ప్రాబబిలిటీ అంటే మనం రెడ్ బాల్ అనేది ఫస్ట్ బ్యాగ్లో నుంచి తీయచ్చు, సెకండ్ బ్యాగ్లో నుంచి కూడా తీయచ్చు. దాన్ని probability of selecting the first bag from that selecting a red ball plus probability of selecting the second bag from that selecting a red ball. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఫస్ట్ బ్యాగ్ అంటే 1/2 ఇంటూ అందులో రెడ్ బాల్ తీసేది 3/7 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ సెకండ్ బ్యాగ్ అంటే 1/2 అందులో మనకి రెడ్ బాల్ కావాలంటే 5/11. దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది, 1/2 కామన్ తీయండి, 1/2 కామన్ తీస్తే 3/7 ప్లస్ 5/11. సో దీన్ని ఎల్సిఎం అంటే 1/2 ఇంటూ ఎల్సిఎం ఎంత అవుతుంది, 77. 7 టేబుల్ 11 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 33 ఇన్ న్యూమరేటర్ ప్లస్ 11 టేబుల్ 7 టైమ్స్ 5 ఇంటూ 7 35. సో న్యూమరేటర్ ఎంత అవుతుంది, సో న్యూమరేటర్ 1/2 ఇంటూ 68 డివైడెడ్ బై 77. ఇక 2 7s are 14, 1 క్యారీస్, 2 7s are 14, 154. సో దీన్ని టోటల్ ప్రాబబిలిటీ అంటాం. అందరికి అర్థమైందా? ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్. సో ఇదే క్వశ్చన్ని మనం బేయస్ థియరంలో అడగాలంటే అలా అడుగుతాడు. సేమ్ క్వశ్చన్ అని ఇక్కడ అటాచ్ చేశాను చూడండి. ఏ బ్యాగ్ 1 contain 3 red balls, 4 black balls,
while the other bag 2 contains 5 red balls and 6 black balls. One ball is drawn at a random from the one of the bags and it is found to be a red. ఇక్కడ వరకు చేస్తేనేమో టోటల్ ప్రాబబిలిటీ. దీని ఎక్స్టెన్షన్ ఏమన్నాడు చూడు, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ వాజ్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాగ్ 2. అర్థమైందా? ఇక్కడ పర్టికులర్గా స్పెసిఫై చేశాడు. ఎలా, 2 బ్యాగ్స్ ఉన్నాయి, మనం బ్యాగ్ 1లో ఎలా ఉంది, సేమ్ క్వశ్చన్ కొంచెం ఎక్స్ట్రా రాశాను అనమాట. సో బ్యాగ్ 1లో మనకి 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సిమిలర్లీ బ్యాగ్ 2లో 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 6 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సెలెక్టింగ్ ద రెడ్ బాల్ ఫ్రమ్ ఎనీ వన్ బ్యాగ్నా దాన్ని ఏమంటాం అంటే టోటల్ ప్రాబిలిటీ అంటాం. ఇక్కడ స్పెసిఫైడ్గా బ్యాగ్ 2లో నుంచే కావాలి, ఆర్ బ్యాగ్ 1లో నుంచే కావాలి, దాన్ని మనం బేయాస్ థీరం అంటాం. అసలు బేయాస్ థీరం ఎలా చేస్తాం? బేయాస్ థీరం అంటే అసలు ఏంటి? సో వెరీ సింపుల్. బేయాస్ థీరం అంటే కొత్తగా నేర్చుకోవాల్సిందేం లేదు. టోటల్ ప్రాబిలిటీ వస్తే నీకు బేయాస్ థీరం వచ్చేసినట్టే, అసలు నీకు డౌటే లేదు. బేయాస్ థీరంని ఎలా రాస్తామంటే ఇక్కడ డినామినేటర్లో టోటల్ ప్రాబిలిటీ రాస్తాం. టోటల్ ప్రాబిలిటీ ఏంటి, మనం రెడ్ బాల్ అనేది బ్యాగ్ 1లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్యాగ్ 2లో నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా రాస్తాం, ఫస్ట్ సెలెక్టింగ్ ద బ్యాగ్ 1, దాంట్లో నుంచి రెడ్ బాల్ తీసే ప్రాబబిలిటీ, ప్లస్ సెలెక్టింగ్ ద బ్యాగ్ 2, దానిలో నుంచి రెడ్ బాల్ తీసే ప్రాబబిలిటీ. ఇప్పుడు ఇది టోటల్ ప్రాబబిలిటీ. దీన్ని బేయాస్ థీరం ఎలా, బేయాస్ థీరంలో ఏమన్నాడు ఇక్కడ, సెలెక్టింగ్ ద బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ 2. అప్పుడు బ్యాగ్ 2లో ప్రాబబిలిటీ ఎంత, బ్యాగ్ 2 ప్రాబబిలిటీ ఇది. సో దీన్ని న్యూమరేటర్లో రాయడం అంతే. ప్రాబబిలిటీ ఆఫ్ E2, ప్రాబబిలిటీ ఆఫ్ E2, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ఆల్రెడీ E2 గివెన్. అంటే ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ద రెడ్ బాల్, ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ద సెకండ్ బ్యాగ్లో నుంచి రెడ్ బాల్ తీసే ప్రాబబిలిటీ. దీన్ని బేయాస్ థీరం అంటారు. ఇది సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ E2 అంటే ఏంటి, బ్యాగ్ 2 సెలెక్ట్ చేయడం. బ్యాగ్ 2 సెలెక్ట్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 1/2 ఉంది. బ్యాగ్ 2లో నుంచి రెడ్ బాల్ తీయడానికి ఎంత ఛాన్స్ ఉంది, మనకు ఉన్నాయి 5 రెడ్ బాల్స్ ఇన్ బ్యాగ్ 2లో నుంచి. బ్యాగ్ 2లో 5 రెడ్ బాల్స్ ఉన్నాయి. సో 5 అవుట్ ఆఫ్ టోటల్ ఎన్ని ఉన్నాయి, 11 డివైడెడ్ బై. సో సెలెక్టింగ్ ఆఫ్ ఫస్ట్ బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఎంత, 1/2 ఇంటూ బ్యాగ్ 1లో నుంచి రెడ్ బాల్స్ 3 అవుట్ ఆఫ్ 7, ప్లస్ సెకండ్ బ్యాగ్ ఛాన్స్ ఎంత, 1/2. సెకండ్ బ్యాగ్లో నుంచి రెడ్ బాల్ ఎంత, 5/11. సో ఇప్పుడు మనం ఇక్కడ 1/2 కామన్ ఉంది కదా అన్నిటిలో. సో 1/2 కామన్గా ఎలిమినేట్ చేసేస్తే ఇక్కడ 1/2, 1/2, 1/2. సో తీసేస్తే ఏముంది, ఇక్కడ న్యూమరేటర్లో 5/11, డినామినేటర్లో 3/7 ప్లస్ 5/11. సో దీన్ని ఎల్సిఎం చేస్తే, సో 5/11 ఇన్ న్యూమరేటర్, డినామినేటర్లో 7 into 11 77. సో 7 టేబుల్ ఇన్ 77 11 టైమ్స్. సో 11 3s are 33 ప్లస్ 11 టేబుల్ 77లో 5 టైమ్స్, 7 టైమ్స్. 7 into 5 35. సో ఇక్కడ దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 5/11 రెసిప్రోకల్ రాస్తే 77 డివైడెడ్ బై 33 ప్లస్ 35 అంటే 68. ఇప్పుడు 11 టేబుల్ 77లో 7 టైమ్స్. సో 7 into 5 35 డివైడ్ బై 68. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ 2. సో బ్యాగ్ 2లో నుంచి రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీని ఇలా ఇండికేట్ చేస్తాం. ఆన్సర్ ఎంత వచ్చింది, 35/68. సో మీ అందరికి అర్థమైనట్టయితే మా ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు ఎటువంటి టాపిక్ కావాలన్నా సరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.